అనుకున్నారు కావచ్చు. ఏ సినిమాకే మీ అబ్బాయి గారితో అనుకున్నట్టు జరుగుతుందా? దేనికి టికెట్ దొరికితే దానికి. ఏం సినిమాలో ఏం పాడు. మా కాలంలో ఆ సినిమాలే వేరు. చూచినా ఇహం పరం ఉండేది. ఆ పాదుకా పట్టాభిషేకంలో ఆ దశరథ మహారాజు చిరిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులయువాడు రాఘవా అని 4:30 శృతిలో అర్థంకి జామ్మని పూరించి పాడుతుంటే తుప్పు వదిలిపోయేదనుకో. ఇప్పుడొచ్చే గాని ఈ ప్లేబ్యాకులు అప్పుడంతా ఫ్లేవర్ అంటే స్వయంగా పాడుకునేవాళ్ళు. అమ్మాయి ఎంత బాగా ఉండేదనుకున్నావే. ఇప్పుడు వస్తున్నాయి సినిమాల్లో పాటలు కల్లి 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 ఆ కల్లి కిల్లి 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 కౌకిల్లి. ఏమి సాంగ్స్లు, ఏమి మ్యూజిక్. ఏం మదార్ మంచి మూడ్ లో ఉన్నావు? ఒరే స్టూపిడ్, దాని సినిమాకు తీసుకెళ్తానని నువ్వు ఇప్పుడా వచ్చేది? సారీ లలిత, ఇవాళ సినిమా సంగతే మర్చిపోయాను. జీతాలు ఇచ్చే రోజు కదా. ఆఫీస్ అంతా ఒకటే గలాట. షరా మామూలేగా. నా దేవుడు సత్యం నాకు తెలీదు. ఏమిటో మరీను. సారీ అన్నాను కదా. ఇదిగో ఈ నెల జీతం. ఈ సంవత్సరం కూడా మీ కంపెనీలో లాభాలు రాలేదా? మరేం దివాళాకూర కంపెనీ అనుకున్నావా? లాభాల లక్షలకు లక్షలు వచ్చాయి. ఎంతో మందికి జీతాలు పెంచాం, ఇంకెంతో మందికి బోనసులు ఇచ్చావా? మరి మీ జీతం పెరగలేది? ఎన్నేళ్ళు పనిచేసినా గొర్రెతో ఒక జీతమేనా? ఏమిటో నువ్వు అనేది? ఎరా నా జీతం పెంచు అని అడగమంటావా? ఏ అడిగితే తప్ప? ఏమని అడగాల? ఒరే శ్రీధర్, మావిడ ఏట ఏట చూడు కవల పిల్లల గంట ఉందిరా. వాళ్ళ చదువులకి సంజలకి పెళ్లికి పేరంటాలకి ఇచ్చే జీతం చాలటం లేదురా. ఏదన్నా కాస్త ఇంక్రిమెంట్ ఇవ్వరా అని అడుగుదామంటే ఏది నువ్వెక్కడ? ఆపండి, వేరే వంకే దొరకనట్టు. ఇంతకంటే అడగలేనని చెప్పండి. అడగడానికి ధైర్యం లేదు. ఏమిటో ఇప్పుడు మరీ రెచ్చిపోతున్నావు. అబ్బా, మీ మగవాళ్ళంతా ఇంతే. ఆడది ఎదురుగా కనిపిస్తే చాలు ఎక్కడ లేని ప్రతాపం చూపిస్తారు. నేనేం చూపించాను? లేకపోతే ఆ ఆకాశంలో పిల్లి మొగ్గలేమిటి? నేనెంత భయపడ్డానో తెలుసా? ఎందుకు? ఏమైనా జరిగితే? ఇలా ప్రతి ఆడది అనుకుంటే ఏ తల్లి తన కొడుకుని ఇలాంటి ఉద్యోగం చేయనివ్వదు, ఏ భార్య తన భర్తను పంపదు. అలాంటి బంధాలేమీ లేని వాళ్ళు ఇలాంటి ఉద్యోగాలు చేసినా పర్వాలేదు. కానీ మీకెందుకు? నాకు మాత్రం ఎవరున్నారు? కన్న తల్లిదండ్రులా, కావాలనుకునే బంధువులా, కట్టుకున్న భార్య. అంటే పెళ్లి పేరెంటం లేకుండా ఆ జన్మాంతో ఇలాగే ఉండిపోతారా? ఉండక తప్పదేమో. ఏ? అందరిలాగే నాకు ఆశలున్నాయి. కానీ నేను ఆశించిన వ్యక్తి అందరాని. ఎవరు ఆ చందమామ? ఎప్పుడు మబ్బుల్లో తిరిగే మీకు ఈ చందమామ ఎప్పుడో దగ్గరైపోయింది. అరుణ,
వెళ్ళరా. వెళ్ళి వెళ్ళి కాళ్ళలో గడ్డం పుచ్చుకుని ఏదైనా ఉద్యోగం ఇవ్వమని అడగరా. అడిగి ఏదో నీకు బుద్ధి వచ్చింది, వీడికి బాగుపడతాడు అని సంతోషపడతాడు. పడి పాపం పోరా, పోయి అడగనా. అలాగే అమ్మా, మామయ్య మంచి బహార్లో ఉన్నాడు, పొగలు ఎక్కుతున్నాడు. నన్ను అక్కడికి పంపించగా నాకు ఉద్యోగం వద్దు, పాడు వద్దు. ఇలా భయపడుతూ మామయ్యకు ఆవిడ దూరంలో కూర్చో. రేపు ఎవడో వచ్చి అరుణని పెళ్ళాడేసి ఆస్తి కూడా ఎగరేసిపోతాడు. అవునా? అరుణ వీల్లేదు. పొట్టి శ్రీరాములు పుట్టిన ఆంధ్ర గడ్డ మీద పుట్టాను మాతా నేను. అదేమిటది? పశువులు అర్పించైనా సరే. పశువులు కాదురా, అశువులు. అశువులా? అయితే అశువులే అర్పించి అరుణ్ దక్కించుకుంటాను. ఆశీర్వదించు, పుల్లొట్లో పడిపోతాను. పిచ్చి సన్యాసి, పెళ్లిరా. జయ హో రాంబాబు మాత. అది కాదు మామయ్య, నాకు కూడా మంచి ఉద్యోగం ఇచ్చామంటే 24 గంటలు నీ కాళ్ళ దగ్గరే ఒక పిల్ల పడి ఉంటాను. మీ నాన్న చేసి వెలగబెడుతున్నాడుగా, చాలదు. చిచ్చి, మా నాన్న పేరుతుంది మామయ్య. నేను మా అమ్మ పోలిక, మా అమ్మ నీ పోలిక. మంచి ఉద్యోగం ఇచ్చామంటే నేను మంచిగా వండిపోతాను మామయ్య. అయితే మంచిదే. అంటే ఉద్యోగం ఇచ్చినట్టేగా? ఇస్తాను గాని నువ్వు ప్రయోజకుడివి కావాలంటే కింద నుంచి పై వరకు అన్ని పనులు నేర్చుకోవాలి. అర్థమైపోయింది. ఇక చెప్పదు మామయ్య, చూస్తుండు. రేపటి నుంచి కింద నుంచి పైకి వచ్చేస్తాను. ఆశీర్వదించు మామయ్య. ఈ విషయం మా అమ్మతో చెప్పేస్తాను అన్నమాట. కోటేశ్వరరావు, ఏమిటా అంతసేపు సంభాషణలు? లెటర్ లేదో అర్థం కాలేదు. నిన్ను అడగలేదు నేను. లెటర్ అండి. లెటర్లు ఒక్కలు వెళ్ళా, నీ పని చూసుకో. ఏమే, ఎంత ఉత్తరాలు అర్థం కాకపోతే మాత్రం ముఖంలో ముఖం పెట్టుకు చెప్పుకోవాలా? వాళ్ళు మీ పని చూసుకోండి. దప్పం. ఏమిటా మిడిగుడ్లు? ఎన్ని రోజులు బట్టి నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్నావు? ఆ మాత్రం మొట్టు మర్యాద అక్కర్లేదా? ఏం బహార్లో ఉన్నావా? లే లే, గుడ్ మార్నింగ్ పెట్టుకో. తప్పేనండి, లెటర్ వేసుకున్నాను. గుడ్ మార్నింగ్ సార్. సరే, నేను రాంబాబు గారిని కాదు, ఆఫీస్ బాయ్ గారిని. మీకు ఇదేం కర్మ? దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది ఆయన. మీరందరూ పైనుంచి కిందకు వస్తుంటే నేను కింద నుంచి పైకి వెళ్ళిపోతున్నాడు. ఈ రాంబాబాయనంలో ఇది బాల బాయ్ కాండ, ఆ తర్వాత గుమాస్తా కాండ, ఆ తర్వాత మేనేజర్ కాండ, ఆ తర్వాత అదేమంటాదని ప్రొపరైటర్ కాండ, ఆ తర్వాత పాపం నీ ఉద్యోగం ఉద్వాసన కాండ. అబ్బాయి గారికి నన్ను చూస్తేనే వేళకోళం. ఏం పానకాలు, నీకెన్ని గుండెలు ఉండాలి? నేను ప్రొపరైటర్ గారి అల్లుడే మేనల్లుడు గారిని, జనరల్ మేనేజర్ గారు సుపుత్రుణ్ణి, ఆఫీస్ బాయ్ గారిని నా ఎదురుగుండా నువ్వు కూర్చుంటావా? కూర్చో కూర్చో. నేను సంతకం మీద ఉద్యోగం తీసేస్తాను, నీకు తెలుసా? బుద్ధలు వాచిపోతాయి. సరే, అగ్గిపెట్టిందా? అగ్గిపెట్టి. బాయ్ గారు, ఇది ఆఫీసు. ఇక్కడ ఆఫీసు బాయ్ గారు సిగరెట్ కాల్చడమే అన్యాయం. ఎంత చెడ్డ హెగ్గుమస్తా ముండా కొడుకుని మరి నన్నే అగ్గిపెట్టి అడగడం తప్పే. ఏడో బెల్ ఎందుకు కొట్టావు? ఇక్కడ ఉందని కొట్టావా? బెల్లు శ్రీనివాసరావు గారికి ఫైల్ పంపించాలండి. అందుకని నన్ను పిలిచింది. గది పక్కన గది, పొట్టమని 10 అడుగులు లేదు. ఫైల్ ఇవ్వాలంటే బాయ్ రావాలా? ఇగో పానగారు, ఇలాంటి పనులు ఇంకెప్పుడన్నా చేసావంటే సంతకం పెట్టేస్తాను, ఉద్యోగం తీయించేస్తాను. బాబా ఎవరిది ఆర్తనాదం? శ్రీనివాసరావు గారిదేనండి. నీకోసమా నా కోసమా? ఒకటి కొడితే బాయ్ గారి కోసమేనండి. నన్ను వెళ్ళమంటారా? అక్కర్లే, మేమే వెళ్ళి విచారిస్తాం. నువ్వు కూర్చో, పని చేసుకో, పైకి రా. ఎందుకమ్మా? ఎందుకు? చెవుల్లో చెట్లు మనిషినియా? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? నేనెందుకు చేయాలి? నేను శ్రీధర్రావు గారి అల్లుడేమేనని తెలుసా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? కింద నుంచి పైకి వద్దామని. ఇదే కప్పులు తీసేయి. నేనా? నేను చిరంజీవి రాంబాబు గారిని. మేము ఇలాంటి పనులు చేయకూడదు. నువ్వెవరైనా సరే ఇక్కడ పని చేసుకున్నంత వరకు ఆఫీస్ బాయ్ తీసుకెళ్ళు. ఎందుకు బాబు అలా ఉన్నావు? ఏమైంది బాబు? వారు తిట్టారు, మేనేజర్ గారు తిట్టారు.